అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. హే ఎవరు నువ్వు? సేమ్ నాలాగానే ఉన్నావు. నేను ఎవరో చెప్పాలంటే వీడియో చాలా లాగ్ అయితేలే కానీ నువ్వేంటి వీడియో స్టార్ట్ చేయకుండా బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నావు? ఏంటి ఇంకా దిక్కులు చూస్తున్నావు? వీడియో స్టార్ట్ చేయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. ఏంటి మళ్ళీ సేమ్ రొటీన్ కంటెంటా? రొటీన్ కాదు, అదంతా కాదు కానీ నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వు. ముందు నేను అనుకున్నది చెప్తాను, తర్వాత నువ్వు చెప్పింది చూద్దాం. ఎందుకు ప్రతిసారి కొడుతున్నావు ఊరికే? చెప్పింది చేయి మరి. చెప్పు. హెయిర్ ప్యాచ్ కోసం చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మన వీడియో కామెంట్స్లో చూడట్లే నువ్వు? ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ. సరే స్టార్ట్ చేయి. ప్యాచ్ ప్రైస్ ప్లీజ్ అన్నారు కదా. మన దగ్గర ప్యాచ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6,999 నుంచి ఉన్నాయి. ఇందులో మనకి 4 మెథడ్స్ ఉన్నాయి: టేపింగ్, క్లిప్పింగ్, వీవింగ్ అండ్ బాండింగ్. మెథడ్కి వేరే ప్రైస్ ఉండదండి. ఏ మెథడ్ తీసుకున్నా కానీ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 6,999 మాత్రమే. ఏంటి అలా చూస్తున్నావు? ప్రతిసారి నేను కామెంట్ ఇలా తీసి అలా వేస్తే ఎడిటర్ ఏడుస్తాడు. నేను కామెంట్ చదువుతాను, నువ్వు ఆన్సర్ చేయి. హెయిర్ ప్యాచ్కి ఆయిల్ యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు కదా. నో, హెయిర్ ప్యాచ్కి ఆయిల్ యూస్ చేయకూడదు. ఇన్స్టెడ్ మనం సీరమ్స్ యూస్ చేయొచ్చు. ఈజ్ ద హెయిర్ ప్యాచ్ వాషబుల్? ఎస్, అబ్సల్యూట్లీ. మన దగ్గర ఉన్న హెయిర్ ప్యాచ్ ఇట్స్ వాషబుల్. మీరు స్విమ్మింగ్ చేయొచ్చు, వర్షాకాలంలో తడవచ్చు అండ్ హెడ్ బాత్ కూడా చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గమ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? నో. బాండింగ్ మెథడ్లో యూస్ చేసే గమ్ అండ్ టేప్ ఇట్స్ మెడికల్లీ ప్రూవెన్. సో దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మీ బ్రాంచెస్ ఇన్ఫర్మేషన్ చెప్పండి ప్లీజ్. మా బ్రాంచెస్ వచ్చేసి చైతన్యపురి, కుకట్పల్లి, కొండాపూర్, సికింద్రాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, నెల్లూరు, కర్నూలు, తిరుపతి అండ్ బెంగళూరులో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. ఈ కామెంట్కి అయితే మనకు సొల్యూషన్ దొరికేసింది. ఈజ్ ద ప్యాచ్ ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్? ఈజ్ ద హెయిర్ ఈజ్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్? ఓకే, ఈ హెయిర్ ఆర్టిఫిషియల్ అయితే కాదు. ప్యూర్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిన హెయిర్ ప్యాచెస్. ఆల్మోస్ట్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశా కదా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేం కామెంట్స్ లేవు. బాయ్. ఎగ్జాక్ట్లీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంటిల్ దెన్, బాయ్.